ఇక్కడున్న గుహలో 500 సంవత్సరాల క్రితమే భవిష్యత్తు రాసేవారట. ఇది నిజమా లేదా ఒక మిస్టరీనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్వి ఇండియన్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము నంద్యాల జిల్లా బనగన్పల్లి సమీపంలో ఉన్న రవ్వలకొండకైతే వచ్చాము. రవ్వలకొండ అంటేనే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అని చెప్పుకోవాలి. ఇక్కడే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసి కాలజ్ఞానం రాశారని అందరూ చెప్తుంటారు. ఇక్కడికి రావాలంటే బనగనపల్లి నుంచి 3 కిలోమీటర్లు రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకున్న తర్వాత మొత్తం మట్టి మార్గం కనిపిస్తుంది. అక్కడే మైనింగ్స్ కూడా ఉంటాయి. అలాగే కొద్దిగా లోపలికి వస్తే రవ్వలకొండ అయితే వస్తుంది ఫ్రెండ్స్. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జననం నాకు చెప్పిన ప్రకారం అయితే 1608 లేదా 1610లో పాపాగ్ని నది తీరాన పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబ దంపతులకైతే జన్మించాడని చెప్పారు. వీర బ్రహ్మేంద్ర స్వామి చిన్నతనంలోనే తల్లిదండ్రులను అయితే కోల్పోయాడు. అక్కడే ఉన్న పాపాగ్ని మఠం అధిపతి వీర పాపాంబ వద్ద పెరిగారని చెప్తుంటారు. అక్కడే ఉంటూ వీర బ్రహ్మేంద్ర స్వామిగా పేరైతే పొందాడు. ఆయన అక్కడెక్కడే మొత్తం కాలజ్ఞానం అయితే రాశాడు ఫ్రెండ్స్. మొదటిగా రాసింది మాత్రం ఇక్కడే రవ్వలకొండ సమీపంలోనే రాశారు. చూడండి, బావి అప్పటి కాలం బావి మంచినీటి కోసం తవ్వుకున్నారు. అప్పుడు మన వీర బ్రహ్మేంద్ర స్వామి ఉన్న కాలంలో ఇదే చూస్తున్నారు కదా, పూర్వపు తాగునీరు అనే రాసి ఉంది. ఇప్పుడు మనము కాలజ్ఞానం రాసిన గుహకైతే వెళ్తున్నాము. ఎంట్రన్స్ చూడండి, స్వాగతం అయితే ఇస్తున్నారు. లోపలికైతే పోవాలి. అలాగే ఇక్కడ చిన్న టికెట్ కౌంటర్ ఇచ్చే స్థలం అయితే ఉంది. ఒక్కొక్కరికి 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేము మొత్తం 3 అయితే ఉన్నాము. 3 అయితే టికెట్ తీసుకున్నాము. అలాగే చూడండి, లెఫ్ట్ సైడ్లో ఉన్నదే బావి ఫ్రెండ్స్. లోపలికైతే ఉంటుంది. చూస్తున్నారు కదా, అక్కడ జనాలు అయితే వస్తున్నారు. మా వెనుక వచ్చే ఇద్దరు నాకు జాగ్రత్తగా చెప్తున్నారు. ముందు చూసి వీడియో తీసుకొని చెప్తున్నారు. ఇక్కడ చూడటానికి మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూపిస్తాను మీకు. మెట్ల మార్గం గుండా బండలైతే వేశారు. దానికి తడి ఉంది. చాలా జాగ్రత్తగా అయితే పోవాలి. చూస్తున్నారు కదా. ఇంకొకటి, లోపల నుంచి వచ్చే వాళ్ళు ఉంటే పైనుంచి వచ్చే వాళ్ళకి అలో ఉండదు. ఎందుకంటే ఒక్కరికే ప్లేస్ ఉంటుంది పోవడానికి. చూస్తున్నారు కదా, చిన్నగా ఉంది. మొత్తం తడిగా అయితే ఉంది. ఇక్కడ చూడండి, గుహ మొత్తము వాటర్ అయితే నిల్చుకొని ఉన్నాయి. అక్కడక్కడ లైట్ అయితే వేశారు మనకి కనిపించడానికి. లోపల చాలా ఉక్కపోతగా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడక్కడ మాత్రం చల్లగాలి తగులుతుంది. మొత్తం వాటర్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా. ఇక్కడ కింద ఉన్న నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగితే వీర బ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ కోనేరు అనేది తవ్వుకున్నారంట. అప్పుడు అవి కింద భూమి నుంచి ఊరుతాయంట. ఆ నీళ్ళు ఇక్కడ ఇట్లా కింద గ్రౌండ్ మొత్తము అవడం జరిగింది. ఇక్కడ చూడండి, మహానందికి దారి అని వేశారు. ఇటు సైడ్ గుహల్లో నుంచే మహానందికి దారి అయితే వెళ్తుంది. అంటే అండర్ గ్రౌండ్ నుంచే పోవచ్చు, కానీ చీకటిగా ఉంటుంది ఫ్రెండ్స్. కోనేరు అని చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడే కోనేరు అయితే ఉంటుంది. చూపిస్తాను మీకు ఒకసారి. చూడండి, స్వామివారి ఉపయోగించే కొలను అనే చూశారు కదా ఫ్రెండ్స్. ఇదే కోనేరు. అప్పటి కాలంలో వీర బ్రహ్మేంద్ర స్వామి అయితే తాగడానికి ఉపయోగించుకున్నారు. ఇక్కడ చూడండి, శ్రీశైలానికి దారి అనే గుహలని చూపిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా అక్కడే ఉంటాయి. మొత్తము శానా క్షేత్రాలకు ఇక్కడ దారి అయితే ఉందంట. లోపల గుహల్లోనే ఉంటుందంట. అది కూడా ఒక బోర్డులో రాసి ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మేము వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన చోటుకైతే వెళ్తున్నాము. కూర్చొని రాసిన చోటుకైతే ఇప్పుడు వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, శ్రీ స్వామివారి కాలజ్ఞానం రాసిన స్థలం అని అక్కడ రాసి ఉంది. లోపల విగ్రహం అయితే ఉంది. లోపలికైతే వెళ్తున్నాము. చూడండి, విగ్రహం ఒకసారి మీకు చూపిస్తాను. అక్కడే అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. ఇది అప్పుడు కూడా ఆయన ఉండే కాలంలో కూడా ఉండేదంట. మీకు ఒకసారి ఇది కూడా చూడండి. ఇక్కడ యాగంటికి దారి, ఈ విధంగా గుహ లోపల నుండే 14 క్షేత్రాలకు దారి ఉండేదని ఇక్కడ బోర్డు అయితే మెన్షన్ చేశారు. చూడటానికి లోపల చీకటి అయితే ఉంది. మేము ఇప్పుడు బయటకైతే వెళ్తున్నాము. మాకు చాలా ఉక్కపోతగా అయితే ఉంది. గాలి అనేది లేదు ఫ్రెండ్స్. బయటకైతే వెళ్ళాలి. చాలామంది అయితే వస్తున్నారు చూడటానికి. వీర బ్రహ్మేంద్ర స్వామి గారు బనగానపల్లిలో ఉన్న గరిటపాటి అచ్చమ్మ వాళ్ళ ఇంట్లో పశువుల
కాపరిగా ఉంటూ ఇక్కడ ఆ రవ్వలకొండకు వచ్చి కాలజ్ఞానం అయితే రాసేవారంట. చాలా విచిత్రంగా ఉంది కదా ఫ్రెండ్స్. అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామికి శిష్యులు కూడా ఉండేవారంట. అందులో మొదటి శిష్యుడు వచ్చేసి దూడే కుల సిద్ధయ్య స్వామి ప్రధాన శిష్యుడు. ఈయనకు కుల మత భేదాలు అనేవి ఉండేవి కాదు. ఎప్పుడు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి బోధనలు చెప్పేవాడంట. చాలామంది శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి నాకు పెద్దగా ఇన్ఫర్మేషన్ తెలీదు. ఈయన గురించి మాత్రమే చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి ఇంకొక గుహ కూడా ఉంది, మా వాళ్ళు చూపిస్తున్నారు. ఈ గుహ చాలా లోపలికైతే ఉందంట, కానీ లోపల లైట్ అనేది లేదు, ఆక్సిజన్ కూడా ఆడదంట. మేము రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు చూసాం కదా గుహ, ఆ లోపలే తాటి చెట్టు కూడా ఉందంట, అక్కడ బోర్డులో మెన్షన్ చేశారు. మేము బయటకైతే వెళ్తున్నాము. ఇక్కడ మనిషి నిలబడిపోయేంత ప్లేస్ అయితే ఉంది ఫ్రెండ్స్. మా వాళ్ళు పోతున్నారు, చూస్తున్నారు కదా. పైన నుంచి చాలామంది అయితే వస్తున్నారు. పైన వచ్చేవాళ్ళు ఉంటే మేము పోవడానికి అయితే ఉండదు, ఎందుకంటే స్టెప్స్ చాలా చిన్నగా అయితే ఉన్నాయి. అలాగే లోపల చాలా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, గబ్బిల స్మెల్ వస్తుంది. ఉక్కబోత కూడా ఉంటుంది. చాలా ఇరుకుగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ పోవడానికి. పైనకైతే వెళ్దాము, వచ్చే వాళ్ళు అయితే ఎవరు లేరు. పైనకైతే వెళ్దాము, చూపిస్తాను మీకు ఒకసారి. అక్కడి నుంచి అయితే మేము వచ్చాము, మరి అక్కడి నుంచి అక్కడికే ఎగ్జిట్ అయితే అవ్వాలి. పైన మా బ్యాగ్ అయితే ఉంది, తీసుకొని అయితే పోవాలి. చూశారు కదా రవ్వలకొండ యొక్క అద్భుతాలు, కొన్ని ఆశ్చర్యకరమైన విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.